వైసీపీ మేనిఫెస్టో బడుగు బలహీన వర్గాలకు ఆశాజనకంగా ఉందన్నారు దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. చంద్రబాబు ప్రకటించిన 600 హామీలన్నీ బూటక హామీలేనని విమర్శించారు. బాబును నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దర్శి నియోజకవర్గంలో వైసీపీ భారీ మెజార్టీతో గెలవబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన ఊరికి మన శివన్న పేరుతో నిర్వహిస్తున్న ప్రచారంలో ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారని అన్నారు శివప్రసాద్ రెడ్డి. భాగంగా కొత్తరెడ్డిపాలెం గ్రామం తిరుగుతూ మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ ఇచ్చిన పథకాలన్నీ పేదవాళ్ళకి అందుతున్నాయా లేవో చూసుకుంటూ ఈ రాష్ట్రంలో జగన్ ఇచ్చిన పథకాలు కూడా శాచ్యురేషన్ మోడ్లో నవరత్న పథకాలు 99% ఇచ్చి పేదవాళ్ళందరికీ కులాలకి మతాలకి పార్టీకి అతీతంగా ప్రతి బెనిఫిట్ కూడా జగన్మోహన్ దయ వల్ల ప్రతి ఇంటికి అందినాయి. కాబట్టి ఈరోజు నేను తిరుగుతున్న గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా పథకాలు అందినాయి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా ఉండి ప్రతి పథకాన్ని పేదవాడికి అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్మారు. ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు సుమారుగా 2014లో చంద్రబాబు నాయుడు గారు 600 పైన హామీలు ఇచ్చాడు. ఆ హామీలు ఒక్కడు కూడా నెరవేర్చలా. దాంట్లో ముఖ్యంగా రైతు రుణమాఫీ అని చెప్పాడు, ఇంటింటా ఉద్యోగాలు అని చెప్పాడు, మహిళలందరికీ డ్వాక్రా రుణమాఫీ అని చెప్పాడు. ఇలా కలబులు మాట ఎన్నో చెప్పి మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయని చెప్పేసి 2024 ఎలక్షన్ ఈ ఎలక్షన్లో ఇంకా ఎన్నో హామీలు ఇస్తున్నాడు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా, కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మక పరిస్థితి లేదు. గతంలో 2014లో నీకు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి నువ్వు పేదవాళ్ళకి సహాయం చేస్తాడు, నువ్వేం సహాయం చేయలే. ఇప్పుడు ఎందుకు నమ్ముతారు? ఇచ్చిన హామీలు నెరవేర్చాము, మేము ఇచ్చిన పథకాలు పేదవాళ్ళకి అందిని అని చెప్పేసి మళ్ళీ మేము ఓట్లు అడుగుతున్నా మాకు హక్కు ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు మేలు చేశారు. ప్రతి పేదవాడికి అండగా ఉన్నాడు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నాడు, రైతుల కోసం అండగా ఉన్నాడు. అందువల్ల వచ్చే జగన్మోహన్ గారి ప్రభుత్వమే ప్రతి ఒక్కరు ప్రజల ఆశీస్సులతో దర్శి నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల అండతో మళ్ళా ఈ కాన్స్టిట్యున్సీలో మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పి ఊహిస్తాం. ఎన్నికల ప్రచారం భాగంగా